ఇదిగో ఒక భారతదేశ గొప్ప వ్యక్తి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి కథ. ఇది మనందరికీ స్ఫూర్తినిచ్చే ఒక కథ. రామేశ్వరం అనే చిన్న పట్టణంలో కలాం గారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఒక చిన్న బోటు యజమాని. కుటుంబ పరిస్థితులు సాధారణం, కానీ వారు విలువలు, ఆశయాలలో సంపన్నులు. చిన్నతనం నుంచే కలాం గారికి జిజ్ఞాస ఎక్కువ. ఉదయం 4 గంటలకు లేచి పేపర్లు పంచేవారు. తరువాత స్కూలుకు వెళ్తూ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసేవారు. కానీ ఆ సవాళ్ల మధ్య కూడా ఆయన కళ్ళు నక్షత్రాలపై ఉండేవి. ఏదో గొప్పదాన్ని సాధించాలనే కల కలాం గారి మనసులో ఉండేది. అందులో ఆయన గురువుల పాత్ర చాలా ముఖ్యమైంది. ఓ సైన్స్ టీచర్ పక్షులు ఎలా ఎగురుతాయో చూపించారు. అది కలాం గారిని వింతగా ఆకర్షించింది. ఆ రోజు నుంచి వైమానిక శాస్త్రం మీద ఆసక్తి మొదలైంది. కానీ ఆయన ప్రయాణం సునాయాసంగా మాత్రం లేదు. చాలాసార్లు విఫలమయ్యారు. ఒక ఉదాహరణగా, ఆయన ఇండియాలో మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ పై పని చేసినప్పుడు మొదటి ప్రయోగం ఘోరంగా విఫలమైంది. ఒక దేశపు కలలు ఆయన భుజాల మీద ఉండేవి. ఆ సమయంలో కుంగిపోకుండా ఆ అపజయాన్ని కొత్త ప్రేరణగా తీసుకున్నారు. చాలా కష్టపడి పనిచేసి చివరికి శాటిలైట్ విజయవంతంగా లాంచ్ చేశారు. అది భారత అంతరిక్ష పరిశోధనలో కీలక ఘట్టం. కలాం గారు ఇక్కడితో ఆగలేదు. ఇండియాలో మిస్సైల్ ప్రోగ్రామ్స్, న్యూక్లియర్ శక్తి అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించారు. అందుకే ఆయనకు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బిరుదు లభించింది. ఆయన ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా చాలా వినయంగా ఉండేవారు. భారతదేశ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ సాదాసీదా జీవితమే గడిపారు. యువతను కలలుగన్నమని, శ్రమించి వాటిని నిజం చేసుకోవాలని ఎప్పుడూ ప్రోత్సహించారు. ఆయన ఓ ప్రసిద్ధమైన వాక్యంను చెప్పారు: కల అంటే నిద్రలో చూసేది కాదు, అది నిద్ర పట్టకుండా చేసే కల. అయితే ఆయన జీవితం మనకు ఏమి నేర్పిస్తుంది? అదిగో, మనం ఎక్కడ మొదలెట్టామన్నది ముఖ్యం కాదు, మనం ఎక్కడికి వెళ్తామన్నది ముఖ్యం. కష్టపడి, పట్టుదలగా, వినయంతో పనిచేస్తే ఎలాంటి కలలైనా నిజం చేయవచ్చు. మన కలలు మన జీవితానికి దిశ చూపుతాయి. మన ప్రయత్నం మన గమ్యాన్ని చేరుస్తుంది. డాక్టర్ కలాం గారి జీవితం మనందరికీ ఆశాజ్యోతి. అది ఏ కలలైనా సాధ్యమేనని నిరూపిస్తుంది.